నమస్కారం. ఈరోజు గాజువాక పోలీసులకి ట్విస్టుల మీద ట్విస్టులు, షాకుల మీద షాకులు. కానీ అటు ఇటు చేసి ఈ రవీంద్ర చేజేతులారా తాను వేసుకున్నటువంటి మెగా ప్లాన్ ఏదైతే ఉందో ఒక్క వరలా పడ్డాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈ రోజు నుండి టెక్నాలజీ ఎటువంటిదండి? నువ్వేం చెప్పినా సరే పోలీసులు నమ్మేసి హత్య చేశాడంట, వచ్చి లొంగిపోయాడు, ఏదో చెప్పాడని చెప్పేసి మొత్తం రాసేసుకొని ఇంకా అదే కోర్టుకు సబ్మిట్ చేస్తారా? కాదు కదా, రీచెక్ చేయాలి కదా. రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొన్న ఏమైంది, మౌనిక అనే అమ్మాయి, ఈ అమ్మాయి కూడా గాజువాక్ దగ్గర ఒక ఏరియా. ఇతను రవీంద్ర వచ్చేసి గాజువాక్లో ఉంటాడు, ఇతను వచ్చేసి నేవీలో పనిచేస్తూ ఉంటాడు. ఐ థింక్ టెక్నీషియన్ అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. ఇతను సొంతూరు ఏమో రాజాం దగ్గర. ఇతనికి కోవిడ్ టైంలో 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయి పరిచయం. ఈ మౌనిక వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నకు వచ్చే చిన్న కూతురు, వాళ్ళ అమ్మా నాన్నకు వచ్చేసి 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఈ అమ్మాయి చిన్న కూతురు కదా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తూ ఉంది అండ్ కొన్ని ఈవెంట్స్ కూడా బయట చేస్తూ ఉండిద్దట. ఇక డేటింగ్ యాప్లో పరిచయం కదా. ఈ పరిచయం అయిన తర్వాత రవీంద్ర అండ్ ఆ అమ్మాయి ఆల్మోస్ట్ కొంచెం క్లోజ్గానే జర్నీ చేశారు. మరి ఏమైంది అంటే 2023లో ఇద్దరికి ఇక పెళ్ళి వద్దని చెప్పేసి అనుకున్నారు. ఇక ఆ తర్వాత ఇతను వచ్చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ అసలు ట్విస్ట్. జనరల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి డేటింగ్లో ఉన్నారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. బట్ పెళ్లి ఇద్దరికి సింక్ అవ్వట్లేదు అనుకున్నారు. ఏం చేయాలి? విడిపోవాలి ఇంక అక్కడితో. అయితే ఇక్కడ మొన్న ఇతను చెప్పిన వర్షన్ ఏంటి, ఆ అమ్మాయి నేను విడిపోయాం, నేను పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా. బట్ అగైన్ రీసెంట్ టైమ్స్లో నా భార్య ప్రెగ్నెంట్, పుట్టింటికి వెళ్ళిందని తెలిసి మరలా నాకు అప్రోచ్ అయింది. సరే పాత పరిచయం కదని చెప్పేసి నేను ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నా. బట్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది, ఫోటోలతో, వీడియోలతో. చివరికి నా ఐడి కార్డు కూడా తీసుకుని వెళ్ళింది. సరే నీకు ఏం కావాలో చెప్పు, ఫ్లాట్కి రాన్నాను, ఫ్లాట్కి వచ్చింది. ఇక అప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అప్పటికే 3.5 లక్షలు ఇచ్చా. ఇక నా వల్ల కాక, ఆ కోపంలో తట్టుకోలేక, ఇక నాకు వేరే దారి లేక ఆ అమ్మాయిని బాత్రూమ్ తీసుకెళ్ళి గొంతుల మీద చంపాను. ఇక ఆ తర్వాత బయటకు తీసుకొచ్చాను. ఇంకేం చేయాలి అన్నప్పుడు ఇంకా భయం వేసేసి బాత్రూంలోనే ముక్కలు చేసేసి కొంత పార్ట్ ఏమో ఒక బ్యాగ్లో పెట్టాను, కొంత పార్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకొన్ని తల అండ్ చేతులు, చెప్పులు ఇవన్నీ వచ్చేసి బయట తగలబెట్టిన దారంపాల దగ్గర అని అన్నాడు. ఇది విన్నటువంటి మనం కూడా వార్తలు ఇచ్చాం. అయితే ఆ రోజు మనకు ఆవేశ మెడల్ ఇచ్చిన నాకు గుర్తులేదు, కానీ నేను క్యాటరిస్ట్ ఎస్పీలో చెప్పాను. ఇది కాయిన్కి ఒక సైడే, ఇంకో సైడ్ కూడా ఉంది కదా. మౌనిక సైడ్ వర్షం మనకు కావాలి. బట్ మౌనిక సైడ్ వర్షం ఎవరు చెప్పగలరు? మౌనికనే చెప్పగలరు. లేదా మౌనిక ఎవరికంటే చెప్తే వాళ్ళు చెప్పాలి. బట్ మౌనికకు సంబంధించి నేను అనుకోవటం ఈ రిలేషన్ ఎవరికి చెప్పుండదామే, దాంతో ఎవరికి తెలియలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు బయటికి రాలి. ఇతను సైడ్ అన్నప్పుడు ఇతను ఫ్రెండు, ఇతను రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నేను మౌనికని చంపానురా అంటే, అరే ముందళ్ళు కోర్టులో లొంగిపోదు, స్టేషన్లో లొంగిపోరు అన్నాడు. ఈలోపు అదే విషయాన్ని వాళ్ళ ఆవిడకి కూడా చెప్పేశారు. మౌనిక సైడ్ ఎవరికి తెలిసింది? ఎవరికి తెలియదు. బాడీ కనిపించట్లేదు అని అనుకుంటున్న మూమెంట్లో ఈలోపు ఇతనే వెళ్ళి లొంగిపోయాడు. నేను చంపాను, బాడీ మా ఇంట్లో ఉందంటే వెళ్ళి చూశారు. దెన్ బ్లడ్ మార్క్స్ లైక్ అవన్నీ క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో అన్నీ నేనే క్లీన్ చేశాను, ఏమీ లేకుండా అన్నాడు. ఇక పోలీసులు ఏం చేశారు, విచారణ చేస్తున్న మూమెంట్లో అతను కస్టడీగా తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్నప్పుడు అతను చెప్తున్న మాటలు, అతను చెప్తున్న ప్రకారం క్రాస్ చెక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీ, టెక్నికల్ ఎవిడెన్స్ ఏవి సింక్ అవ్వట్లా, మ్యాచ్ అవ్వట్లా. ఒరే నువ్వేమో ఆవిడ చంపానంటున్నావు, మీ ఇంట్లో చంపానంటున్నావు, అక్కడే మొక్కలు చేస్తానంటున్నావు, ముందుగానే ఇన్స్టామార్ట్లో వచ్చేసి కవర్లు, తర్వాత మా కట్ చేయడానికి మెటీరియల్ ఇవన్నీ ఆర్డర్ పెట్టానంటున్నావు. బట్ అరే నువ్వు చెప్పిన ప్రకారం చూస్తుంటే అసలు అమ్మాయి మీ ఫ్లాట్కి రాలేదు కదరా అన్నాను. ఇది ట్విస్ట్. అసలు ఆ అమ్మాయి అతను ఫ్లాట్కి రాలా అంటే ఆమెకు అనిపించింది ముందుగా నీడేదో చేయడానికి రెడీ అయ్యాడని. అదా? లేదు అంటే సరే ఇక్కడికి వస్తే ఎవరైనా గుర్తుపడతారని ఇక్కడికి వద్దులే, మావిడి లేకుండా నువ్వు వచ్చావు అని చెప్పేసి అనుకుంటారు, ఫ్రెండ్ రూమ్లో కలుద్దని చెప్పేసి ఆడికి పిలిపించి ఉండొచ్చు. ఇది అసలు ట్విస్ట్. ఫ్రెండ్ రూమ్లో కలిశారు. ఎలా కలిశారు? వాళ్ళ ఫ్రెండు ఇతను ఇంకెవరైనా కలగలిపి అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి ఇక ఆ తర్వాత ఎవరికైనా చెప్పిద్దని చెప్పేసి అలా చంపారా? లేదు ముందుగా ప్లాన్డ్గానే గ్యాంగ్ రేప్ చెప్పి చంపాలని చెప్పి డిసైడ్ అయ్యారా? అది ఇప్పుడు విచారణలో తెలియాలి. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫస్ట్ టైం ఈ కేసులో గ్యాంగ్ రేప్ అన్న వర్డ్ యూజ్ చేశాను. ఆ కోణంలో కూడా విచారించాలని అంటున్నా. ఎందుకు?
ఆ అమ్మాయి బాడీని ఆల్రెడీ ముక్కలు చేసేసారు, కొన్ని తగలబెట్టేశారు. వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఈమెని చంపారు. అక్కడి నుంచి ఒక పెద్ద సూట్ కేసులో ఆమె పెట్టుకొని వీళ్ళు ఫ్లాట్కి వచ్చాడు. వీళ్ళు ఫ్లాట్కి వచ్చాక ముక్కలు చేశాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఏం జరిగినట్టు? ఇతను ఓన్లీ ఆ అమ్మాయిని అనుకుందాం, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు అక్కడ అసలు ఎందుకు చంపుతాడు? ఫ్రెండ్ రూమ్లో చంపడానికి ఛాన్స్ తక్కువ. వేరే వాళ్ళు కూడా ఉండి ఆ అమ్మాయిని ఇతను చేసి గ్యాంగ్ రేప్ చేసి ఉండొచ్చు, చేసిపోయి ఉండొచ్చు. బట్ ఇతను ఒక్కడే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా చంపి ఉండొచ్చు. చంపినప్పుడు ఇక ఆ ఫ్లోలో ఒరే వద్దురా, మీ మీద వేసుకోవద్దు, నా మీదే వేసుకుంటా, నేనే వెళ్ళి లొంగిపోతా అని చెప్పేసి అక్కడ వీళ్ళంతా కలిపి ఒక గేమ్ స్కెచ్ చేసుకుని ఉండొచ్చు. ఆ స్కెచ్లో భాగంగానే ఇతను వెళ్ళి వాళ్ళ ఫ్లాట్లో ముక్కలు చేసేసి ఆ తర్వాత వెళ్ళి లొంగిపోయి ఉండొచ్చు. అంటే చూడండి అసలు ఇటువంటి గేమ్ ఆడారు. పోలీసులకి సంబంధించి మొత్తం డౌట్ వచ్చింది. ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పి మొత్తం తేడా కొడుతుంది. కేసు రీఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను అసలు ఎవరితో కాంటాక్ట్ ఉన్నాడు, ఆ రోజు ఇతను ఎవరెవరిని కలిశాడు, ఈ అమ్మాయికి సంబంధించి ఇతని నుంచి మెసేజ్లు వచ్చాయా, కాల్స్ వచ్చాయా, లైక్ అవి, ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ ఏమైనా చెప్పి వెళ్ళిందా లేదా, ఈ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరన్నా కానీ అసలు ఈ విషయాలు తెలుసా లేదా, ఇవన్నీ కూడా బయటికి రావాలి. ట్విస్ట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారట. ఫ్రెండ్లీ కాదు, బియాండ్ అంటే అనుకోవచ్చు. అంటే వీడు ఎంత దారుణో చూడండి అసలు. ఆ రోజేమో ఆ అమ్మాయి వీడిని మోసం చేసింది, చీటింగ్ చేసింది, బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి మాట్లాడు. ఇప్పుడేమవుతుంది, ఆ అమ్మాయిని కావాలని వాంటెడ్గా పిలిపించి వీడే చంపాడు. వీడు చంపాడు, వీళ్ళ ఫ్రెండ్స్ చంపారా, వీడి ఫ్రెండ్స్ కలిపి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపారా, అవన్నీ కూడా విచారణలో తేలా. బట్ రవీంద్ర స్కెచ్ అంతా ఫెయిల్ అయింది. పోలీసులు రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం వీడికి తేడాగానే ఉన్నాయి. వీడితో పాటు ఇంకెవరు ఉన్నారో వాళ్ళు కూడా బలిగాక తప్పదు.